హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, అమ్మ వచ్చేసి ఏం చేస్తున్నారంటే మీకు షాక్ అవ్వచ్చు. మిక్చర్ బండి అనమాట అమ్మ వాళ్ళదైతే. బజ్జీలు అయితే వేస్తున్నారు. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయ బజ్జీ వేసారనమాట. నెక్స్ట్ వచ్చేసి టమాటా బజ్జీ అయితే వేస్తున్నారు. చూడండి, చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు అయితే ఇదే వేస్తారండి. నేనైతే మ్యారేజ్ అయిన తర్వాత వచ్చేసాను. అమ్మ వాళ్ళు మాత్రం ఇంకా మానలేదన్నమాట. ఫస్ట్ నుంచి ఏ వర్క్ చేస్తే ఆ వర్కే కాబట్టి 30 years నుంచి అయితే ఈ వర్క్ అయితే చేస్తున్నారండి. షార్ట్ పెట్టాను, బట్ ఫుల్ వీడియో కూడా పెడుతున్నాను అనమాట. చూడండి ఎట్లా వేస్తున్నారో. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అనమాట, 1:30 అలా అవుతుంది. ఎండ చూస్తే బాగా ఉందన్నమాట. ఈరోజు ఆ రోజు అని ఉండదండి. ఎండాకాలంలో వేస్తారు, వర్షాకాలంలో వేస్తారు, శీతాకాలంలో వేస్తారు. బాగా వీళ్ళకి వచ్చిన సీజన్ ఏంటంటే వర్షాకాలంలో అయితే బాగా ఉంటుంది. సీజన్ అనేది బాగుంటుంది. అప్పుడైతే రెయిన్ పడుతుంది కదా, బాగుంటుంది అనమాట. ఇంకా ఎండాకాలంలో అయితే తక్కువ అండి, వాటర్ ఎక్కువ తాగేస్తారు కాబట్టి ఏదైనా పర్వాలేదు. కానీ ఇంకా 1 yearలో ఎక్కడ మానరనమాట, ఒక సండే తప్ప. మిగతా డేస్లో అన్ని డేస్ వేసేస్తారండి. 365 రోజుల్లో వేసేస్తారు. సండే ఒక్కరోజే మానేస్తారనమాట. చూడండి 1 by 1. అప్పుడప్పుడు మా అమ్మ కళ్ళు కనిపించక చెయ్యి అందులో పెట్టేస్తూ ఉంటుంది. చూడండి, వేసి కళ్ళు మసక్ కూడా వచ్చేసినాయి. అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు చెప్పు ఆడియన్స్కి. 40 years అంటండి. నేను 30 years అనుకున్నాను. 40 సంవత్సరాల నుంచి వేస్తున్నారంట. అప్పటి నుంచే వేస్తున్నారు. కళ్ళకి కళ్ళజోడు పెట్టుకుంటే కానీ అమ్మకి కనిపించదు. ఒక్కొక్కసారి చెయ్యి అందులో పెట్టేస్తుంది అనమాట. ఎందుకంటే అప్పటి నుంచి వేస్తుంది కదా, నా చిన్నప్పటి నుంచి వేస్తూనే ఉండదు. బట్ నాతో అయితే ఎప్పుడు వేయించలేదండి. ఎందుకంటే నా చెయ్యి నూనె లాగేస్తుంది ఒక్కొక్క చెయ్యి అనేది. మిక్చర్ బండి అనుకుంటే ఈజీ అనుకుంటాం కానీ చాలా అంటే చాలా కష్టం అన్నమాట. ఆ కష్టం చేసే వాళ్ళకే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలీదు. రూపాయి అంటే చాలా విలువ వీళ్ళకి. చూడండి ఎట్లా వేస్తుందో. 1 by 1 వేయాలి. చూడండి, అదిగోండి చిందేస్తాయి అనమాట. మర్చిపోయాను, ఎగ్ బజ్జీ ఏంటి, టమాటా బజ్జీ ఏంటి, చిందేస్తాయండి. అవి ఎక్కడ చేతి మీద వెళ్తాయో తెలియవు. అందుకే చిన్నప్పటి నుంచి నన్ను మాత్రం ఏనిచ్చేవారు కాదు, వాళ్ళే వేసుకునేవారు అనమాట. వంట పని అయితే నేను చూసుకునేది కానీ బజ్జీ పని అయితే నేను చూసుకునేది కాదు. మా వారైతే బజ్జీలు వేసావా అంటారు. అంటే నా కలరు, నేను నల్లగా ఉంటానని. బట్ అలా అని కాదు, నేనైతే మా నాన్నగారి కలర్ అయితే వచ్చానన్నమాట. అమ్మ అయితే వైటే, చూసారుగా. అమ్మ నేను కంపేర్ చేసుకుంటే అమ్మ వైట్, నేనైతే బ్లాక్ అండి. మీరు అడుగుతూ ఉంటారు లైవ్లో, చూస్తున్నారా? చూడండి 1 by 1 చూస్తుంది. నాన్న అయితే లోపల ఉన్నారు. ఇప్పుడు సెలవులు కదా అనేసి నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి. పిల్లలు అయితే బాగా మారం చేస్తున్నారు అనమాట, వెళ్దాం అనేసి. చిన్నప్పుడైతే మా బాబు అయితే ఇక్కడే కూర్చొని అన్నీ ఒక్కోటి కళాయిలో వేసేసేవాడు అనమాట. ఇప్పుడు కాస్త పెద్దవాడు అయ్యాడు కాబట్టి లోపల ఉన్నాడు. చూడండి, మా నాన్నగారు అయితే లోపల ఉల్లిపాయలు అరటికాయలు కోసుకోవాలి కదా, ఆ పని మీద అయితే ఉన్నారనమాట. నేను కొన్ని షార్ట్స్ అయితే పెడతాను, చూడండి. ఎప్పుడు మమ్మల్ని ఎలా అయితే చూస్తున్నారో ఈ వీడియోని కూడా చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీళ్ళ కష్టానికి కొంచెం కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు కదా, బట్ మీరు కూడా సపోర్ట్ చేస్తారని బట్ మేమైతే అనుకుంటున్నాం. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఏమేస్తారంటే అట్టకాయ బజ్జీ వేస్తారండి. అట్టకాయలు కోసేసి రెడీగా ఉంచారనమాట. నెక్స్ట్ అయితే అవి వేస్తారనమాట. ఇంకేసేసిన తర్వాత ఎగ్ బజ్జీ వేస్తారండి. అంటే ఇప్పుడు మాల్ వేసే టైంలో గట్టా తినరనమాట, ఎగ్ అనేది తినరు. కొందరు అవాయిడ్ చేస్తారు, కొందరు తింటారు. అంటే ఇప్పుడు బాగా చిందేస్తున్నాయని మానేశారు. ఇదివరకైతే ఎగ్ బజ్జీ కూడా వేసేవారు అనమాట. అమ్మ వేయట్లేదు కదా ఇప్పుడు, కొందరు తినట్లేదంటండి. పూజలు బాగా ఎక్కువైనాయి అంట. కార్తీక మాసం ఏంటి మాలలు వేస్తారు కొంచెం బట్ అయితే తినట్లేదు. ఇవి అనుకోండి తింటారు, బట్ ఇది నాన్ వెజ్ కాదు కదా, కాయగూరలు కాబట్టి మనకి వెజ్ కిందే వస్తుంది అన్నమాట. అరటికాయ కానీ, టమాటా కానీ, మిరపకాయ కానీ. చూడండి
కొందరైతే ఉల్లిపాయ అవాయిడ్ చేస్తారు, బట్ ఇప్పుడు అందరూ తినేస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి, ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.